టేస్టీ దొండకాయ కూరకు కావాల్సిన పదార్థాలన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయి తీసుకుని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్, పచ్చిమిర్చి మరియు వెల్లుల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని బాగా వేగనివ్వాలి. అవి వేగిన తర్వాత కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇలా దొండకాయ ఫ్రైని మనం ఎప్పుడు చేసుకొని తింటూనే ఉంటాం, కానీ ఫ్రైకి ఎక్కువ ఆయిల్ పడుతుంది కాబట్టి హెల్త్ పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి హెల్త్ పాడవకుండా ఉండాలంటే ఇలా కర్రీలాగా చేసుకొని తింటే ఎంతో బాగుంటుంది. తర్వాత దొండకాయలు కూడా వేసి బాగా మగ్గనివ్వాలి. ఇలా బాగా వేగిన తర్వాత టమాటా ముక్కల్ని కూడా వేసుకొని బాగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత ఇవి దగ్గరగా అవుతుంది. దగ్గరగా అయిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ మరియు కారంను కూడా యాడ్ చేసుకోవాలి. కారంను కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇది బాగా ఒక 2 నిమిషాలు మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత కూర అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు కూర అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ కొత్తిమీర వేసుకొని ఇక సర్వ్ చేసుకోవడమే ఆలస్యం. కూర అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి.